నమస్తే, నేను సిరి. తెలుగులో ప్రముఖ కమెడియన్ ఆలీ గారి వైఫ్ జుబేదా గారిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా ఎందుకంటే ఏదైతే గత కొన్ని రోజుల నుంచి మనం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నామో, ఈవిడ అంటే జుబేదా గారు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంతోనైతే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ఆలీ గారు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే బెట్టింగ్ యాప్స్, ఈ యాప్స్ గురించి చాలా వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయినా కూడా అంటే యూట్యూబర్స్ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు అంటే వాళ్ళ అవగాహన లేకనో లేకపోతే ఈజీ మనీ కోసం అని అనుకోవచ్చు. కానీ ఇలాంటి యాక్ట్రెస్లు కూడా ఇంత సంపాదించి కూడా వీళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారంటే అసలు మనం ఎలా చూడాలంటే సార్, దట్టు ఈ ఆలీ గారి ఇలాంటి ఇంత మంచి ఫేస్, ఆయన కామెడీకి ఎంతోమంది ఫ్యాన్స్, వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారంటే దీన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఆవిడ యాక్ట్రెస్ కాదు, ఆలీ గారు యాక్టర్. కానీ కాకపోతే చాలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీస్తో ఆవిడ ప్యారడీ లాగా కొన్ని చేసేవారు. నేను కూడా చూశాను. అంటే యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో వాటిలో చేస్తూ ఉంటారు, చేసి ఉండేవారు. సో ఆ విధంగా ఆవిడ ఫెమిలియర్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ కేసులో ఆవిడ కూడా అంటే ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు తాలూకా రిలేషన్స్, తమ్ముడు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, ఇంకెవరు సమ్ XYZ ఎవరైనా అవ్వచ్చు. అలా ఉన్న వాళ్ళు ఈవిడ కూడా ఉన్నారు, మిస్సెస్ జుబేదా ఆలీ గారు కూడా ఉన్నారు అన్నట్టు కూడా న్యూస్ విన్నాను. ఇప్పుడు ఆలీ గారు మంచి నేమ్, ఫేమ్, ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవి గారి అంత ఎక్స్పీరియన్స్ 48-47 ఇయర్స్ అంత ఇండస్ట్రీ. సో అటువంటి ఆలీ గారికి మీరు అన్నట్టు మనీ బాగా సంపాదించుకున్నారు, ఎస్టాబ్లిష్ అయ్యారు, మంచి నటుడుగా, కమెడియనే కాదు మంచి నటుడుగా గుర్తింపు ఉంటాడు, హీరోగా కూడా చేశారు. అంటే ఎమలిన్ లాంటి సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టర్గా అంటే కామెడీయే కాదు, సీరియస్ రోల్స్ కూడా చేయగలుగుతారు. ఎమ్మెల్యేలో హీరోగా చేశారు, పెట్టల ద్వారా కొన్ని బ్లాక్ బాస్టర్లు కూడా ఉన్నాయి హీరోగా చేసిన వాటి. ఎందుకంటే ఎమ్మెల్యే లాంటి సినిమా సెలవు జూబ్లీ సినిమా, అమ్మాయి గారు అనే సినిమా మహేశ్వరి గారితో కూడా ఒక సినిమా ఉంటుంది, హీరోలు అసలు చాలా బాగుంటుంది. సో కరెక్ట్ మీరు చెప్పినట్టు అమ్మాయి కాదు, అమ్మాయి కాపురం మహేశ్వరి గారి ఫస్ట్ సినిమా. సో అట్లా ఉన్న బట్ ఎవరికి కూడా నేను కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది కదా. మేబీ ఆలీ గారితో కూడా 2-3 చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళకి ఆఫర్లు వచ్చిన తర్వాత ప్రమోట్ చేస్తే తప్పేముంది అనే కోవలోనే అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పోనీ ఈవిడంటే వదిలేయండి, ఈవిడికి ఒక ఆలీ గారి శ్రీమతిగా ఆవిడకి అంటూ ప్రత్యేక గుర్తింపు లేదు కాబట్టి గుర్తింపు తెచ్చుకోవడానికి ఆవిడ తాపత్రయపడిందంటే అర్థం. మరి ఎవరు ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ, రానా గారి పేరు కూడా వినిపిస్తుంది. అంటే మరి ఇప్పుడు నేను ఇంతకుముందు ఇంకో నటుడిని ఎవరినో చూశాను, ఆ నటుడు ఏమంటాడు పేరు అనవసరం, అది ఏదైతే డ్రగ్స్ సంబంధించి మాకు సొసైటీకి ఒక బ్యాడ్ ఇది వెళ్తుంది, మెసేజ్ వెళ్తుంది కాబట్టి మమ్మల్ని వెంటాడి అరెస్ట్ చేశారే, మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా సొసైటీకి ఒక బ్యాడ్ ఇది వెళ్తున్నప్పుడు అటువంటి వాళ్ళని మీరు అరెస్ట్ చేయరా అంటే మాలాంటి చిన్న వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తారు, చిన్న యాక్టర్ కాబట్టి మాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, మిగతా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయరా? కరెక్టే కదా. జస్ట్ సమన్లు ఇచ్చేసో లేదంటే క్లాస్ పీకో లేదంటే కొద్ది రోజులు రిమాండ్లో పెట్టారని చెప్పి ఒక రోజు రిమాండ్ పెట్టి వెంటనే బెయిల్ తీసుకుని వెళ్ళిపోయి రకరకాలుగా. ఇప్పుడు ఆ మధ్యన ఒక సూపర్ స్టార్ కూడా అంతే కదా, వెళ్ళారు ఒక 5 అవర్స్లో మళ్ళీ బెయిల్ తీసుకుని వచ్చేసారు. విషయం ఏదైనా కానీ అది చిన్నదా పెద్దదా, ఆయన ప్రమేయం ఉందా లేదా విషయం పక్కన పెడితే. సో అట్లాగా ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళు సమర్థించుకునే కాన్సెప్ట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ విజయ్ దేవరకొండ గారు టీం కూడా ఏమని ఇచ్చారు, మాకు తెలియకుండా అంటే మేము లీగల్ ఎవడైనా తెలియకుండా, ఒకవేళ తెలిసినా ఇష్యూ పెద్ద అయ్యే వరకు మాకు తెలియలేదండి అనేదో చెప్తారు. అట్లీస్ట్ అలా కూడా చెప్పట్లేదు మీరు, మాకు అది లీగలే, మేము మా టీం అంతా సర్వే చేసి తీసుకొని అది కరెక్టా కాదా అని అప్పుడే మా హీరో గారికి చెప్పి మేము యాక్ట్ చేయించాము. సో మా హీరో గారు తప్పేమి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మా తప్పు కూడా ఏం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అంటే ఒక వెర్షన్లో చూస్తే అలా కూడా ఉంది. మరి ఇంకో వెర్షన్లో పెద్ద పెద్ద క్రికెటర్స్ కూడా ఉన్నారుగా, బాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు, హాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు. బాలీవుడ్ యాక్టర్ల కన్నా పెద్ద రేంజ్ క్రికెటర్స్ నా దృష్టిలో అంతే కదా. ఇంటర్నేషనల్ నేమ్ ఫేమ్ వాళ్ళకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్. ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ కన్నా ఒక సినిమా హిట్ ఫట్ ఉంటుంది. క్రికెట్ భారతదేశంలో ఏంటంటే ఒక మతం కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఆరాధిస్తారు అందరూ. కాబట్టి ఆడ ఒక్కొక్క గేమ్లో మంచి పేలవమైన ఫామ్ చూపించినప్పటికీ కూడా వాడిని ఆరాధిస్తూ ఉంటారు, ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి క్రికెటర్స్ చేసినప్పుడు ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుంది.
కానీ మరి అది ఆలోచన కలగట్లేదు. ఇప్పుడు అంత స్థాయి వ్యక్తులకే ఆలోచన కలగనప్పుడు, సొసైటీ మీద అంత అవగాహన ఉన్న వ్యక్తులకే ఆలోచన కలగనప్పుడు అలీగారి మిస్సెస్కో లేదంటే ఇంకెవరో సమ్ ఎక్స్ విజయ్ దేవరకొండకో ఇంకెవరికో అవగాహన ఉంటుందని నేనైతే అనుకోను. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మిగతా రాష్ట్రాల్లో రెస్ట్ ఆఫ్ 2 స్టేట్స్ అంటే ఆంధ్ర తెలంగాణలో ఇది ఇల్లీగల్, మిగతా వాటిలలో ఇది లీగలే. సో మహారాష్ట్ర లాంటి ప్లేసెస్లో లేకపోతే ఛత్తీస్గఢ్ లాంటి ప్లేసెస్ లేకపోతే ఇంకా కొంత ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ లీగల్ కంపెనీస్ కాబట్టి మేము వాటికి చేసాం, తప్పేం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, నిన్న ఎవరైతే సోకాల్డ్ యాక్ట్రెస్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు, ఎప్పుడో 9 ఏళ్ళ కిందట చేశాను అని అంటున్నాడు ఆయన. అంటే నేను చేసింది తప్పే, బట్ ఇప్పుడు దాని ఇంపాక్ట్ తెలుస్తుంది, ఇకపై చెయ్యను అని చెప్తే ఎలాగుంది? అప్పుడో 9 ఏళ్ళ కిందట చేసింది దాన్ని ఎలా చెప్తారు? అంటే లక్కీగా దానికి ఒక తెలంగాణలో సజ్జనార్ లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు దాన్ని ఒక ఇదిగా యజ్ఞంగా తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఏది అలీగారి మిస్సెస్ విషయం కానీ ప్రకాష్ రాజ్ గారి విషయం కానీ. అదే ఆంధ్రాలో ఏదో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తీశారు అనుకోండి, ఇదే స్ఫురణ కలిగి ఒక థాట్ వచ్చి చేద్దామని, వెంటనే ఏమంటారు, ఓహో ఆలీ కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆలియాలావుని ఇరికించారు, ఓహో ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద యాంటీగా మాట్లాడారు కాబట్టి ప్రకాష్ రాజుని ఇరికించారు అనేది వాళ్ళు ఇప్పటికీ. కానీ ఇక్కడ తెలంగాణ పోలీసు సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయం అది. సో దానికి ప్రభుత్వం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా అదే చెప్పారు కదా, ఎస్పెషల్లీ ఇలాంటి బెట్టింగ్ యాప్లు లేనిపోని సైబర్ స్కామ్లకు సంబంధించి అమ్మాయిల్ని మహిళల్ని ఏడిపించే విధానం గురించి అది ఎక్కువగా నేను సీరియస్గా తీసుకుంటాను. అది మా పార్టీ వాడా ఏ పార్టీ వాడైనా సరే నేనైతే లెక్క చేయను అన్నట్టు కూడా ముఖ్యమంత్రి సభాసాక్షిగా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో అంత చేసినప్పుడు కూడా జనాలు కొంతమంది భయపడట్లే. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారే ఇక్కడ వ్యాలిడ్ లీగలు ఇల్లీగలు, పక్క రాష్ట్రంకి వెళ్తే లీగలు, మరి దానివల్ల ఆడేమంటాడు? ఇంకొకటి ఏంటంటే మేము ఆ భాషలో చేసాం, కొంతమంది హీరోయిన్ వాళ్ళు ఏమంటారంటే మేము ఆ భాషలో చేసాం కాబట్టి మాకు ఇక్కడ పిచ్చి ఆన్సర్. కానీ ఇవాళ రేపు పాన్ ఇండియా కల్చర్ వచ్చేసాక ఆ భాష ఏంటి ఈ భాష ఏంటమ్మా ప్రతి దగ్గర ప్లే అవుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు క్రికెట్ వచ్చింది, క్రికెట్లో ప్రతి భాష కూడా ప్లే అవ్వచ్చు. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కాకుండా ఇండియా వైడ్గా ఒకటే లాంగ్వేజ్తో వాళ్ళు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో వచ్చే థమ్స్ అప్ అవి చూడండి, పర్టికులర్ హిందీయో ఇంగ్లీషో ఉంటుంది, అంతేగాని బన్నీ యాక్ట్ చేశారు కదా అని తెలుగులో ఉండదు. రైట్. ఇంకొకటి ఏంటంటే క్రికెట్ మ్యాచ్ల్లోనే ఈ బెట్టింగ్ యాప్స్ కొన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు డ్రీమ్ లెవెన్ ఏవో ఉన్నాయి, బెట్టెక్స్ సంథింగ్ ఏదో ఉంటుంది, 1x బెట్ అని. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసులు నమోదు చేస్తున్నాం, కానీ ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా అని చెప్పేసి హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఎక్కితే ఆ బెట్టింగ్ యాప్స్ గురించి వినిపిస్తున్నాయి మాకు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వీటి మీద మనం ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? నేను ఇదే విషయం ఏం చెప్పానంటే, మీరు అన్నట్టు ఇక్కడ ఇల్లీగల్ పక్కన లీగల్, ఒకవేళ అవి ఇల్లీగల్ అయితే గూగుల్ ప్లే స్టోర్లోంచి ఎలా డౌన్లోడ్ అవుతాయి. రెండవది, ఇది విభిన్న జాతులు విభిన్న మతాల కలయిక విభిన్న రాష్ట్రాల కలయిక అయిన ఒక ఉపఖండం భారతదేశం. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తిగా ఉంటూనే భారత రాజ్యాంగంతో మిళితమై ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ ఎక్కడో ఉంది లిక్కర్ అక్కడ లేదు, మనకి లెక్కర్ ఉందిగా. నాకు తెలిసి ఏదో బార్డర్ ఒక దగ్గర చూశాను, మధ్యలో చిన్న ఏరు ఒక వాగు ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జికి అవతల ఒక స్టేట్, బ్రిడ్జికి అవతల ఒక స్టేట్. ఈ స్టేట్లో బ్యాన్, అది ఎక్కడ మన ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సంథింగ్, అంటే ఇప్పుడు కాదు ఇంతకుముందు మాట చెప్తున్నా. సో వెంటనే ఏం చేసేవాడు, ఇక్కడ బ్యాన్ కాబట్టి వాడు స్టైల్గా ఈవినింగ్ అవగానే ఒక లుంగి కట్టుకుని వెళ్తూ ఆ రాష్ట్రంలోకి వెళ్ళి పక్క బ్రిడ్జ్ దాటితే ఆ రాష్ట్రం కదా, వాకింగ్ లాగా వెళ్ళి అక్కడ లెక్కర్ బాటిల్ కొనుక్కొని వచ్చి వాడు లుంగీలు పెట్టి కట్టుకొని వచ్చి ఇటు వచ్చి ఇంట్లో తాగేవాడు. మరి దాన్ని ఏమంటాం చెప్పండి? అట్లాంటిది ఇక్కడ ఒక దగ్గర ఇప్పుడు రేస్ కోర్టు ఉంది, ఇక్కడ హైదరాబాద్లో రేస్ కోర్టు ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, ముంబైలో ఉంది, నాకు తెలిసి కేరళలో లేదు, ఇంకెక్కడో సంథింగ్ కొన్ని రాష్ట్రాల్లో అది బ్యాన్. అంతెందుకమ్మా, ప్రాస్టిట్యూషన్ ఉంది, మనకి నేరం. అది బ్యాంకాక్ లాంటి మన దేశం మొత్తం మీద నేరమే అది. ముంబైలో రెడ్ లైట్ అలా అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో కొన్ని ఊర్ల పేర్లు చెప్తా ఉంటారు. మనకు గోదావరి జిల్లాలో కూడా ఒక ఊరి పేరు అనవసరం, కానీ
లేదు లేదు, మన భారతదేశంలో అయితే అది లీగల్ కాదు. లీగల్ కాదు. కాదు. ఓకే. ఇప్పుడు అలాగే ఫిలిప్పీన్స్ ఇక్కడ ఉంది, అది తర్వాత బ్యాంకాక్, అదే థాయిలాండ్ ఉంది, వాళ్ళకి అది లీగల్. అది వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ అటువంటి వాళ్ళ వల్ల విజిటర్స్ వల్ల కూడా వచ్చేది ఉంటుందంట. ఓకే. అంటే వాళ్ళ కల్చర్ ప్రకారం అది లీగల్ అయితే అవ్వచ్చు. సో అక్కడ దేశాలు వేరు కాబట్టి వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంటే ఉండొచ్చు కాక. ఇప్పుడు మన దగ్గర అలా కాదు కదా, ఒక రాష్ట్రంలో ఇలాగా ఒక రాష్ట్రంలో ఇలాగా. దీని అందరికీ చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? కేంద్రమే చర్యలు తీసుకోవాలి, అమెండ్మెంట్ చేయాలి, రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలి. ఇప్పుడు రోడ్డు ఉంది, రోడ్డు సంబంధించి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో నేషనల్ హైవేస్ కానీ మామూలు స్టేట్ హైవేస్ కానీ ఎక్కడైనా ఒకటే రూల్ లాగా ఉండాలి. అంతేగాని ఈ రాష్ట్రంలో హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చు, ఈ రాష్ట్రంలో హెల్మెట్ లేకపోతే నేరం, ఈ రాష్ట్రంలో వెనక్కి కూర్చున్న వాడికి హెల్మెట్ ఉండాలి, ఆ రాష్ట్రంలో హెల్మెట్ ఇలాంటివి ఉన్నాయి మళ్ళీ. రైట్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. హైదరాబాద్లో వెనకాల కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టినా పెట్టుకోకపోయినా ఏం కాదు, ఫరక్ పడదు. కానీ బెంగళూరులో మీరు వెనకాల కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే, లేకపోతే నేను వెళ్ళినప్పుడే 1500 అక్కడ నేను ఫేస్ చేశాను. మాకు తెలియదు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయి, ట్రాఫిక్ రూల్స్ అనేది తెలియదు. రాష్ట్రానికి చేంజ్ అయిపోతున్నాయి. అదే ఇప్పుడు అవి కామన్గా కొన్ని, ఇప్పుడు మన దగ్గర ఒక సిటీలో, ఉత్తరాంధ్రలో ఏదో సిటీ సంథింగ్, నాకు పేరు గుర్తులేదు, స్థానికులందరూ కూడా వెళ్ళి ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేశారంట. సార్ మేము దగ్గర ఇక్కడెక్కడే తిరుగుతుంటాం, మాకెందుకు హెల్మెట్లు, మా ఇక్కడ తిరిగే వాళ్ళు కూడా మాకు చలానా వేస్తున్నారు, ఇది కొద్దిగా అవాయిడ్ చేయండి అని అంటే లోకల్ స్థానిక ఎమ్మెల్యే కూడా రికమెండ్ చేస్తే ఎస్పీ గారు సరే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికి పట్టించుకోకుండా అన్నారంట. అదేంటది, నువ్వు బండి బెంచ్ పడినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నీ ఇంటి ముందు కూడా జరగచ్చు, రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్ అవుతుంది అని కాదు కదా. సో అట్లాగా జనాలు మళ్ళీ ఇక్కడ మీరు అక్కడికి తీసుకొచ్చారు. మార్పు అనేది జనాల్లోనే రావాలి. ఆ బెట్టింగ్ యాప్ని ఎంకరేజ్ చేసేది మనమే, బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది నష్టపోతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారని ధర్నా చేసేది మనమే, దానివల్ల అమాయకులు ప్రాణాలు పోతున్నాయని చెప్పి రోడ్డెక్కి ధర్నా చేసేది మనమే. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అసలు మన ఇండియాలోకి రానివ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక చర్య తీసుకోవచ్చు కదా. అది తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అవుతుంది. మేబీ సజ్జనార్ గారు తీసుకున్న ఈ ఒక్క అడుగు 1000 అడుగుల దూరమైన ఒక అడుగుతో ప్రారంభం కదా, దేశవ్యాప్తంగా ఇది అవుతుందేమో చూద్దాం. ఆయన తీసుకున్న నేను సైతం అన్నట్టుగా ముందు ప్రమిద రగిలించాడు, చూద్దాం ఎన్ని ప్రమిదలు పుడతాయో. మంచిదే కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.